ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు బానోత్ మదన్ లాల్ గారి మరణం యావత్ బంజారా జాతిని శోకసముద్రంలో ముంచిన, వైరా నియోజకవర్గ ప్రజల్ని అన్యాయం చేసిపోయిన ఈ జాతి రత్నం లాంటి ఒక బిడ్డని కోల్పోయింది. ఈ టర్ము ఇంకా బంజారా జాతికి ఎంతో సేవ చేయాల్సినటువంటి అకుంఠిత దీక్షతోని ఉన్నటువంటి మహనీయుడు మా అన్న బానోత్ మదన్ లాల్ గారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఉన్నది ఈ ఖమ్మం జిల్లా బంజారా ప్రజానీకం. అనేక సమస్యల్లో తన మార్కుని చూయించుకుంటూ బంజారా జాతి బిడ్డగా ఎక్కడ ఏ పనిలోనైనా తల వగ్గక తను ఎత్తిన తల సగర్వంగా నేను ఈ జాతి బిడ్డని, ఈ జాతికి రుణపడి ఉన్నా అని చెప్పని ఈ జాతి సేవ చేసే దాంట్లో ముందున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సరే సహజంగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి గిట్టక మానదు. తన పుట్టుక తనదైన, సాగు తనదైన, బతుకంతా ప్రజలది అనేటటువంటి పద్ధతుల్లో ఆయన జీవితం కొనసాగింది. ఆ యొక్క మహనీయుని సంస్మరణార్థం ఈ నెల 27వ తారీఖు నాడు శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్‌లో ఉదయం 10 గంటల నుండి ఆయన సంస్మరణ సభ ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గాలు, యావత్ బంజారా జాతి బిడ్డలం అందరం కలిసి ఈ బంజారా భవన్‌లో తనని స్మరించుకునేటటువంటి సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి కీర్తిశేషులైనటువంటి మన బానోత్ మదన్ లాల్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించేటటువంటి విధంగా భగవాన్ సేవాలాల్ మహారాజ్ మేరామాయాడి దీవెనలు ఆ కుటుంబం మీద మెండుగా ఉండాలని, ఆయన పవిత్రమైనటువంటి ఆత్మ శాంతించాలనేటటువంటి తలంపుతోని ఇవాళ గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగ కార్మిక కర్షక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ సభ ఈ నెల 27 శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అందరినీ ఇదే ఆహ్వానంగా రమ్మని